Good morning, my dear students. Unit 1 MM and MT. In Unit 1, second chapter, Infinite Series, Lecture 1. Definition of infinite series. Definition of infinite series. If U1, U2, U3, so on, UN, so on, be an infinite sequence of real numbers real numbers then u1 plus u2 plus u3 plus so on plus un plus so on infinity is called an infinite series and is denoted by sigma un. Here n is equal to infinity, and the sum of sum of total its first n terms is denoted by SN. So a sequence of infinity numbers is nothing but infinite series. That is sum u1 plus u2 plus u3 plus so on un plus so on infinity is called infinite series, and it is denoted by sigma un, and the sum of its first n terms is denoted by Sn, means sum of first n terms. So very important concepts: convergence, divergence, and oscillation of a సిరీస్ అంటే ఇక్కడ ఇన్ఫైనైట్ సిరీసే, మాటిమాటికి ఇన్ఫైనైట్ అని చెప్పడం, హెడ్డింగే ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఇన్ఫైనైట్ సిరీస్ అని అర్థం అండి. కన్సిడర్ ద ఇన్ఫైనైట్ సిరీస్ sigma un is equal to u1 plus u2 plus u3 plus so on plus un plus so on infinity, and let the sum of the first n terms be Sn is equal to u1 plus u2 plus u3 plus so on un వరకే రాయాలండి ఫస్ట్ n terms.
u1 is first term, u2 is second term, u3 is third term, un is nth term. So sum of first n terms. First, if limit n tends to infinity, నేను ముందే చెప్పాను ఇక్కడ డిఫరెన్షియేషన్లో ఇంటిగ్రేషన్లో ఏవి ఉండవు, ఓన్లీ లిమిటే. If limit n tends to infinity, Sn is equal to a finite value or a finite number. A finite number. The 0, 1, 2, 3, 1/2, 3/2, -1, -2, ఏవైనా అన్ని finite numbers. Then the series sigma un is said to be convergent. Is said to be convergent. Second one, if limit n tends to infinity, Sn is equal to plus or minus infinity, minus infinity or plus infinity, whatever it may be. Then the series sigma un is said to be divergent. డైవర్జెంట్. ఇక్కడ మనం కన్వర్జెన్స్ అనొచ్చు, కన్వర్జెంట్ అనొచ్చు, కన్వర్జెస్ అనొచ్చు. కన్వర్జెన్స్, కన్వర్జెంట్, కన్వర్జెస్ మూడు ఒకటే. అలాగే డైవర్జెన్స్, డైవర్జెంట్, డైవర్జెస్ ఈ మూడు ఒకటే, వేరు వేరు అనుకోమండి. ఇఫ్ లిమిట్ n tends to infinity, Sn నాట్ ఏ యూనిక్ వాల్యూ, ఒకసారి +1, ఒకసారి -1, ఒకసారి +1, ఒకసారి -1, లేదా 1, 2, 3 ఏదో 1, 5, 3 అలాగే డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి అనుకోండి. నాట్ ఏ యూనిక్ వాల్యూ, దెన్ సిగ్మా un ఈజ్ then the series sigma un is said to be oscillatory or oscillatory అంటాం జనరల్గా. ఇదే ఫస్ట్ మాట, హెడ్డింగ్లో కూడా అదే. ఒక్కోసారి నాన్ కన్వర్జెంట్ అని కూడా అంటాడు, నాన్ కన్వర్జెంట్. రిజల్ట్ 1 మీకు బాగా తెలిసింది ఇది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు, లేదా సిరీస్ కూడా అంటాడు. ఏపీ గుర్తుంటుంది, ఏపీ అనగానే మీకు గుర్తుంటుంటుందండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d. ఇదిగోండి, సెకండ్ టర్మ్లో +d ఉంది, థర్డ్ టర్మ్లో +2d ఉంది. సెకండ్ టర్మ్లో +d, థర్డ్ టర్మ్లో +2 ఉంది, ఫోర్త్ టర్మ్లో +3 ఉంది. ఎంత టర్మ్లో ఏముంటుంది, ఆటోమేటిక్గా ఒకటి తగ్గాలి, n-1 ఇంటూ డి, ఏ ప్లస్ n-1 ఇంటూ డి, సో ఆన్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ. అంటే డిఫరెన్స్లు ఈక్వల్గా ఉండాలి. సెకండ్ టర్మ్కి ఫస్ట్ టర్మ్కి డిఫరెన్స్ డి, కామన్ డిఫరెన్స్ అంటారు. థర్డ్ టర్మ్కి సెకండ్ టర్మ్కి డిఫరెన్స్ డి, ఫోర్త్కి థర్డ్కి డిఫరెన్స్ డి. అలా కామన్ డిఫరెన్స్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 సో ఆన్. 2, 4కి డిఫరెన్స్ 2, 4కి 6 డిఫరెన్స్ 2, 6, 8కి డిఫరెన్స్ 2 అలా ఉందనుకోండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అది
Here A is equal to first term అంటాం ఏని, కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్కి డిఫరెన్స్. అలాగే ఎంత టర్మ్ టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అలాగే సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఫార్ములా ఇవన్నీ మీకు తెలిసినవే. సమ్ ఆఫ్ ఫస్ట్, అందునే నేను రిజల్ట్ అని హెడ్డింగ్ పెట్టా, పాతవే కాబట్టి 8th 9th క్లాసుల్లో కాబట్టి. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఎస్ఎన్ ఫార్ములా n/2 to 2a plus n-1 into d. n/2 plus 2a plus n-1 into d. సపోజ్ ఆ 2aని ఏ ప్లస్ అని రాశారనుకోండి, 2aని ఏ ప్లస్ n-1 ఇంటూ అని రాశారనుకోండి, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ n/2 అలాగే ఉంటుంది. ఈ 2aని ఏ ప్లస్ n-1 ఇంటూ డి అని రాసామనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా ఎలా అవుతుందంటే n/2 ప్లస్ ఏ ప్లస్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్. ఎగ్జాంపుల్ 1, 2, 4, 6, 8 so on is an arithmetic progression. What is first term? A 2, difference 4 minus 2, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ వేస్తే సరిపోతుంది. టిఎన్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి ఫార్ములా 2 ప్లస్ n-1 ఇంటూ 2 ప్లస్ 2n-2, సో 2n ఎంత టర్మ్. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఫార్ములా n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి, n/2 2a, 2 ఇంటూ ఏ అంటే 2 4 ప్లస్ n-1 ఇంటూ డి అంటే 2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2తో డివైడ్ చేస్తే 2 ప్లస్ n-1 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1, n ఇంటూ n+1. ఆర్ ఎస్ఎన్ని ఇంకోలా కట్టచ్చు, ఎస్ఎన్ని వేరొకలాగా కట్టచ్చు. సిగ్మా టిఎన్, ఎస్ఎన్ కూడా సిగ్మా టిఎన్ అంటే 2n, 2 సిగ్మా ఎన్, 2 ఇంటూ సిగ్మా ఎన్ మీకు తెలుసు, సమ్ ఆఫ్ ఫస్ట్ అన్‌న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n+1/2. ఈ 2 క్యాన్సిల్, we get n ఇంటూ n+1. సో సేమ్ ఆన్సరే వచ్చింది, అలా చేసిన ఇలా చేసిన. రిజల్ట్ 2 మీకు ఒకసారి గుర్తు చేస్తాను. సిగ్మా ఎన్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్, ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, దీని ఫార్ములా n ఇంటూ n+1/2, ప్లస్ సిగ్మా n స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్, దీని ఫార్ములా n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. అలాగే సిగ్మా n క్యూబ్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ n క్యూబ్, దీని ఫార్ములా
n square into n plus 1 whole square by 4 అంటే n into n plus 1 by 2 whole square అంటే ఇది sigma n whole square. So sigma n cube is equal to sigma n whole square. That is the relation between those two. Geometric progression దీన్ని జీపీ అంటాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ జీపీ. AR square so on AR power n minus 1 so on is called geometric progression. GP. Here A is equal to first term. ఇక్కడ మల్టిప్లికేషన్ అండి, అంటే రేషియో. సెకండ్ టర్మ్కి ఫస్ట్ టర్మ్కి రేషియో, దాన్ని కామన్ రేషియో అంటారు. అది ఈక్వల్గా ఉండాలి. కామన్ రేషియో R is equal to T2 by T1. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో T2 minus T1, ఇక్కడ T2 by T1. nth term is equal to Tn is equal to nth term A into R power n minus 1. Sum of first n terms. Sn is equal to A into 1 minus R power n by 1 minus R. ఇది ఎప్పుడంటే R less than 1 అయినప్పుడు ఈ ఫార్ములా. అదే Sn is equal to A into R power n minus 1 by R minus 1. ఈ R వాల్యూ, ఈ కామన్ రేషియో, ఈ R వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే, R less than n అయ్యి S ఇన్ఫినిటీ, సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్, దీని ఫార్ములా A by 1 minus R. Example 1, 3, 9, 27 so on is geometric progression. What is A value? First term 1, common ratio T2 by T1. T3 by T2 వేసినా, T4 by T3 వేసినా ఒకటేలేండి, ఏదైనా ఒకటే. ఇది ఒక ఫార్ములాగా చెప్పాలి కాబట్టి 3/1, అది 3. ఇక్కడ గ్రేటర్ దాన్ 1, R గ్రేటర్ దాన్ 1 వచ్చింది. ఓకే. Tn A into R power n minus 1. సో 1 into R power, R అంటే ఎంత అండి ఇక్కడ 3, 1 into 3 power n minus 1 అంటే 3 power n minus 1 అనేది మీ nth టర్ము. అలాగే Sn R గ్రేటర్ దెన్ 1 కాబట్టి గ్రేటర్ దెన్ 1 ఫార్ములా ఇది వేయాలి. A into R power n minus 1 by R minus 1. A అంటే 1, R power n 3 power n minus 1 by 3 minus 1. So 3 power n minus 1 by 2. Sum of n terms. ఎందుకంటే సమ్ ఆఫ్ ఈ n టర్మ్స్ ఏ సిరీస్కైనా సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తే కానీ
దానికి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకుంటే ఏ ఫైనైట్ నెంబర్ వస్తే అది కన్వర్జెంట్ అని చెప్తావు. ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ వస్తే డైవర్జెంట్ అని చెప్తావు. డస్ నాట్ అంటే యూనిక్ వాల్యూ అంటే ఆసిలేటర్ అని చెప్తావు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా చెప్పాలి అంటే నువ్వు సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ టర్మ్స్ కట్టాల్సింది ఆ సిరీస్లో ఎస్ఎన్, దానికి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకోవాలి. ఇది దాని కాన్సెప్ట్. అందుకోసం ఈ ఇంట్రడక్షన్ అంతా చెప్పాల్సి వస్తుంది, ప్రీవియస్ ఫార్ములాస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో 3 power n minus 1 by 2. Another example, 1, 1 by 2, 1 by 4, 1 by 8, so on is geometric progression. What is a value? 1. R value T2 by T1. So 1 by 2 by 1, 1 by 2, less than 1 and ఇది. What is Tn? ఎంత టర్మ్? A into R power n minus 1. A అంటే 1, 1 by 2 whole power n minus 1. So 1 by 2 power n minus 1. 1 by 2 power n minus 1. మరి ఎస్ఎన్ ఫార్ములా, ఏ ఫార్ములా వేయాలి? ఆర్ లెస్ దాన్ 1 అంటే ఈ ఫార్ములా వేయాలి. ఎస్ఎన్ ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. సో 1 బై 1 ఇంటూ 1 మైనస్ 1 by 2 whole power n by 1 minus 1 by 2. సో 1 minus 1 by 2 power n by 1 by 2. ఈ 2 పైకి వస్తుంది. సో 2 ఇంటూ 1 minus 1 by 2 power n. 2 into 1 minus 1 by 2 power n. సరే, ఇదే దాంట్లో ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా ఏ బై 1 మైనస్ ఆర్, 1 by 1 minus 1 by 2. సో 1 by 1 by 2 అంటే 2 అవుతుందండి. ప్రాబ్లం 1. Examine for convergence. కన్వర్జెన్స్ అంటే కన్వర్జెన్స్ గురించి కాదు, కన్వర్జెన్స్ అంటే అర్థం అది కన్వర్జెంటా డైవర్జెంటా ఆసిలేటరా అని ఏదో దాని గురించి చెప్పాలి. కన్వర్జెన్స్ ద సిరీస్ 1 plus 2 plus 3 plus so on plus n plus so on infinity. Solution. So this is డిఫరెన్స్లు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ టర్ము, డి ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ 2 minus 1 1. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఎస్ఎన్ n by 2 2a plus n minus 1 into d. So n by 2 2 plus n minus 1 into 1 2a, a into 1 కదా 2 ఏమవుతుంది, ఇది n into n by 2 into n plus 1. సో n into n plus 1 by 2. దీనికి మనం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ అని తీసుకోవాలి ప్రొసీజర్ ప్రకారం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ n ప్లస్ 1 by 2. n బదులు ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ. సో హియర్ ది సిరీస్ ఈజ్ డైవర్జెంట్. Here this series is divergent. Problem 2. Examine for convergence ద సిరీస్. ఇక్కడ కన్వర్జెన్స్ అంటే కన్వర్జెంట్ అని అనుకోమండి బాబు. కన్వర్జెంట్ అయినా డైవర్జెంట్ ఆసిలేటర్ ఈ మూడిట్లో ఏదవుతుందో అని అడుగుతున్నాడు. అది
1 plus 1 by 2 plus 1 by 4 plus so on plus 1 by 2 power n minus 1 plus so on. Solution. This is geometric progression. First term a1 ratio or t2 by t1 అంటే 1 by 2. So this is less than 1. Your Sn formula less than 1 కేసులో a into 1 minus r power n by 1 minus r 1 into 1 minus 1 by 2 whole power n by 1 minus 1 by 2 1 minus 1 by 2 power n by 1 by 2. ఇది పైకి వెళ్తే 2 into 1 minus 1 by 2 power n. ఇప్పుడు దీనికి మీరు ఇన్ఫినిటీ తీసుకోండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకోండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 into 1 minus 2 power n ఈజ్ ఈక్వల్ టు 2 into 1 minus 0 2. ఏ ఫైనైట్ నంబర్ వచ్చింది కాబట్టి హియర్ దిస్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్ డెఫినేషన్ ప్రకారం. ఇక్కడ 2 power ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ 1 by 2 power ఇన్ఫినిటీ 1 by ఇన్ఫినిటీ 0. అందునే ఇది 0 అయింది. A finite number. This series is convergent. ఓకే, చక్కగా ఫాలో అవ్వండి. నీట్గా ఈజీగా ఉంటుంది సబ్జెక్టు. డైలీ ఫాలో అవ్వాలి, డైలీ నోట్స్ రాయాలి. ప్రతిరోజు నోట్స్ రాసుకుంటే వెళ్తే కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది. మీకు ప్రాబ్లమ్స్ అని రాసుకున్నా వెళ్తున్నా, ప్రాబ్లమ్స్ నోట్స్ చూసి రాసుకుంటూ వెళ్తున్నా క్లియర్గా అర్థమవుతుంది. అంత ఈజీ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఈ లైవ్ క్లాసులు పెట్టేసుకుని మీరు కొంతమంది నోట్స్లు పంపిస్తున్నారు, కొంతమంది నోట్స్లు పంపించట్లేదు. ఏమనంటే అటెండెన్స్ పర్పస్ కాదుగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది ప్రతిసారి నోట్స్ పెట్టడం అనేది మీ బాధ్యత. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. నోట్స్ క్లియర్గా రాసుకోవడం అనేది డ్యూటీ. నెగ్లెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు. ఓకే.